అది 1995వ సంవత్సరం జనవరి 8వ తారీఖు ఆకుపచ్చటి దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మామిడికుదురు మండలం పాచర్లపూడి గ్రామం అది. ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అంతే, ఒక్కసారిగా సంభవించిన భారీ శబ్దంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ శబ్దం ఏంటా అని తేరుకునేలోగానే ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఒక మంట పైకెగిసింది. వెంటనే సైరన్ మోగటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్ లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్ గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్ లో ఒక లేయర్ ని, సెడిమెంట్ లేయర్ ని దే హావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే అబ్జర్వ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్ లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్ గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్ గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో రిగ్ లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ అయింది. భారీగా గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, అరుణ, ఇప్పుడు మనకు క్లియర్ గా కనిపిస్తుంది, ఎదురుగా చూస్తున్నాము ఓఎన్జీసీ ఏదైతే వెల్ ఉందో తులసిమండ గ్రామంలో క్లియర్ గా కనిపిస్తుంది. మనకి వెల్ చుట్టూ మంటలు ఏ రకంగా పైకొస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 4:30 గంటల నుంచి 5 గంటల నుంచి ఈ మంటలైతే ఏకదాటిగా వస్తూనే ఉన్నాయి. చుట్టూ ఉన్న కొబ్బరి తోటల మధ్యలో ఈ వెల్ తీయడం జరిగింది. కొబ్బరి తోటలు పూర్తిగా మంటలకు మాడి మసి అయిపోయాయి. దాని ప్రభావం ఎంత ఉందంటే కేవలం సౌండ్ దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. ఆ మంటల వేడి కూడా దాదాపు 1/2 కిలోమీటర్ మేర తగులుతుంది. మనం దాదాపు 250 నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్నా సరే ఆ వేడి సెగలు ఇంకా అయితే తగులుతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడైతే మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మరోవైపు వాటర్ ఏకదాటిగా దూరం నుంచి ఫ్లో చేస్తున్నా సరే అక్కడ మంటలు కంట్రోల్ కాని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఆ మంటల పరిమాణం కూడా చాలా ఎత్తులో ఉన్నాయి. దాదాపు 20 నుంచి 30 అడుగుల ఎత్తులో అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడంతా ఒక అంశాన్ని ప్రధానంగా చెప్తున్నారు. మొత్తం అంతా కొబ్బరి తోటలు, పచ్చని వరికి సాగు కూడా పక్కనే చేస్తారు. ఆ ప్రాంతంలో దాదాపు ఎకరం ప్రాంతంలో ఈ వెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెల్ నుంచి మధ్యాహ్నం 11:30 నుంచి 12 దాకా గ్యాస్ మాత్రమే వచ్చింది, 12:30 వరకు. ఆ తర్వాతే బ్లోఅవుట్ ప్రారంభమైన విషయాన్ని చెప్తున్నారు. ఈ గంట పాటు ఏదైతే గ్యాస్ విడుదల జరిగిందో ఆ సమయంలో ఓఎన్జీసీ టీములు వెంటనే స్పందించి ఉంటే అసలు బ్లోఅవుటే జరిగేది కాదని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఓఎన్జీసీ టీములు సమీప ప్రాంతాల్లోనే ఉంటాయి. వెంటనే తమ సమాచారం అందించిన వెంటనే స్పందిస్తే ఖచ్చితంగా ఈ సమస్య ఉండేది కాదని చెప్తున్నారు. అలా కాకుండా ఓఎన్జీసీ చాలా ఆలస్యంగా సిబ్బంది రావటం, ఇక్కడ జరిగిన కాస్త బ్లాస్ట్ జరిగిన వెంటనే
ఉన్న సిబ్బంది కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనలోనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఉన్నట్టుగా ఇంట్లో ఉన్న పళంగానే మొత్తం పిల్ల పాపలతో సహా బయలుదేరి ఇష్టారీతి ఎటు దొరికితే అటు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అధికారులు కూడా వెంటనే స్పందించే పరిస్థితి లేదు. గ్యాస్ బయటకు వస్తున్న సమయంలోనే మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించాలి, ఎమర్జెన్సీ విధించాలి, ఎమర్జెన్సీ ప్రాంతాన్ని వీళ్ళందరూ ఖాళీ చేయించాలి ప్రయత్నం కూడా చేయకుండా పూర్తిగా ఈ ప్రాంతాన్ని అంతా ఖాళీ చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో ఉన్న పళంగా వేసుకున్న బట్టలతోనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. మరోవైపు దీని ప్రభావం దాదాపు కిలోమీటర్ల వరకు ఆ సౌండే వినిపిస్తుంది. ఆ ధ్వనికే చాలా వరకు భయపడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మంటలైతే దాదాపు 2 కిలోమీటర్ల చూసినా కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చుట్టూ కేవలం ఈ సైట్ ఉన్న ప్రాంతమే కాకుండా చుట్టుపక్కలన్నీ కూడా కొన్ని వందల ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నాయి. సమీపంలోనే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికే చుట్టుపక్కల ఆనుకుని ఉన్న 2 గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అయితే వాళ్ళే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా ఆరోపిస్తుందంటే ఓఎన్జీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా సరే పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వల్లే తమకి పరిస్థితి తలెత్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి స్థానికులు కూడా ఇక్కడ వీళ్ళకి భూములు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నాయని, అసలు ఈ బ్లౌట్ ఎప్పుడు ఆగుతున్న విషయం కూడా అధికారులు స్పష్టం చేయట్లేదని వీళ్ళు చెప్తున్నారు. అసలు అధికారులు ఎప్పుడు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఎదుర్కొన్న సమాచారం ఉండాలి. అధికారులు మేము అడగటం జరిగితే ఓఎన్జీసీ వారిని, ఆర్డీఓ గారిని అడగటం జరిగితే వాళ్ళు ఏమంటున్నారు ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇది 6 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, మేమేమి చెప్పలేము, అంచనా వేయలేము, మాకు 24 గంటల టైం కావాలని అడుగుతున్నారు. ఈలోగా పచ్చటి కోనసీమ బొగ్గైపోతుంది. ఈలోగా పచ్చటి కోనసీమ ఏమవుతుందంటే బొగ్గైపోతుంది. పచ్చటి కోనసీమ అంతా అంటుకుపోతూ పక్కనే ఉన్న మా ఎకరం భూమి కూడా మొత్తం తగలడిపోతుంది. ఇక్కడ వందలాది ఎకరాలు కేవలం ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం ఇది. ఎందుకు అలా అన్నామంటే 20 సంవత్సరాల క్రితం మూసేసిన ఇది రీసైక్లింగ్ కోసం ఓపెన్ చేసి నెలకు